హాయ్ హలో అండి, వెల్కమ్ టు కిచెన్ కార్నర్. ఈరోజు రెసిపీ వచ్చేసి డాబా స్టైల్ మెంతికూర. ఇది తయారు చేయడానికి ముందుగా మనం మెంతికూర తీసుకొని దాన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. దాన్ని శుభ్రంగా వాటర్లో కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్లో గ్రౌండ్ నట్స్ తీసుకొని వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ గ్రౌండ్ నట్స్ అయితే సరిపోతాయి నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ సెసమీ సీడ్స్ యాడ్ చేయాలి. ఒక స్పూన్ రోస్టెడ్ గ్రామ్ పుట్నాల పప్పు యాడ్ చేయాలి. ఈ సెసమీ సీడ్స్ని కొద్దిగా వేయించుకొని వేగిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఒక టమాటో తీసుకొని దాన్ని ఫైన్గా చాప్ చేసి దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు నేను కొరియాండర్ పౌడర్ వేస్తున్నాను, ధనియాల పొడి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక టమాటో తరిగింది వేస్తున్నాను. ఇవన్నిటిని చాలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి, చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూసేస్తున్నాను. ఇప్పుడు ఫైన్ పేస్ట్ చేస్తాను దీన్ని. ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలి. ప్యాన్లో నేను సుమారుగా 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఇలా ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి మనము సన్నగా తరుక్కున్న మెంతికూరను వేయాలి. వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి, లేకుంటే చేదుగా నోటికి తగులుతూ ఉంటుంది. కాసేపు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ చేర్చుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ చేర్చుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్రని కొంచెం చిటపటలాడనివ్వాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ అవుతుంది జీలకర్ర. తర్వాత దీంట్లోకి వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి సుమారుగా ఒక 10 వేసుకున్నాను నేను. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న గ్రౌండ్ నట్, రోస్టెడ్ గ్రామ్, టొమాటో, కర్డ్ పేస్టుని ఇందులోకి వేస్తున్నాను. ఆయిల్లోకి వేస్తున్నాను, ప్యాన్లోకి వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము దీనికి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూను కారం పొడి వేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను.
ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ మసాలా అంతా బాగా వేగాలి, ఆయిల్లో ఫ్రై కావాలి. ఈ మసాలా ఫ్రై అయితేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేరింది చూడండి. ఇలా ఆయిల్ తేలిన తర్వాత, బాగా తేలిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతెం కూరను దీనికి యాడ్ చేసుకోవాలి. మనం ప్లేట్లోకి తీసి పెట్టుకున్న మెంతెం కూరను దీంట్లోకి యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసిన తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్కు సరిపడినంత వేసుకోండి. నేను ఇక్కడ సుమారుగా 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ మెంతెం కూర ఈ కర్రీలో బాగా మగ్గిపోవాలి. ఇక మగ్గిపోయిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కూడా టేస్టీగా ఉంటుంది, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనకు ఆయిల్ తేలిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ డాబా స్టైల్ మెంతికూర మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కారంటే మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వెంటనే రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ.